బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ సమావేశాలలో పాల్గొంటారు. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ప్రతినిధులు, బూత్ స్థాయి నేతలతో నితిన్ నవీన్ ముఖాముఖి నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించి శ్రేణులు ఉత్సాహం నింపనున్నారు. पार्टी भारतीय जनता पार्टी भारत माता की జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున మనకు స్పందన వస్తున్నది. అన్ని వైపుల నుంచి కూడా పోలింగ్ బూత్ అధ్యక్షులు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ యొక్క పెండాలు ఏర్పాటు చేయడం గాని, ఇక్కడ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన యొక్క ఏర్పాటు, ప్రతి బూత్ అధ్యక్షునికి కూడా వారి పేరుతో సహా ఒక బ్యాడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ప్రధానంగా క్యాడర్ సమావేశం. ఒక జాతీయ అధ్యక్షుడు వచ్చి బూత్ అధ్యక్షులతో మరియు గ్రౌండ్ ఫోర్స్ తో సమావేశం కావడం అనేది చాలా ఉత్సాహాన్ని ఇచ్చే ఒక అంశం. వరంగల్లో రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తప్పక వారి యొక్క పర్యటనతో ఉత్సాహం వస్తుందని, రాజకీయమైన యొక్క లబ్ధి కూడా భారతీయ జనతా పార్టీకి చేకూరుతుందని మేము విశ్వసిస్తున్నాం. అటువంటి యొక్క స్పందన కూడా కనిపిస్తున్నది. విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారు రేపు 1 o'clock మనకు హరితాకు చేరుకుంటారు. వారు తర్వాత అదే విధంగా అక్కడి నుంచి ఏదైతే ట్రైబల్ నాయకుల యొక్క సమావేశంలో పాల్గొంటారు. వారితో కలిసి ఆత్మీయమైన యొక్క సమ్మేళనం ఉంటది, భోజనం ఉంటది. తర్వాత అక్కడి నుంచి వారు ఇక్కడికే నేరుగా బూత్ అధ్యక్షుల సమావేశానికి ఇచ్చేస్తారు. ఇక్కడ పాల్గొన్న తర్వాత ఇక్కడి నుంచి వారు వెళ్లి భద్రకాళి అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకోవడం జరుగుతుంది. భద్రకాళి అమ్మవారు ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ ప్రజలందరినీ కూడా చల్లగా చూస్తున్న యొక్క తల్లి. ఆమె యొక్క ఆశీస్సులు పొంది తెలంగాణ ప్రజలు ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలనేది కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే సహకరిస్తున్న యొక్క పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు, అందరికీ ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగం కానీ, పోలీసు కానీ, ఇతర యంత్రాంగం కానీ అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధమైన యొక్క సహకారాన్ని అందించాలని జిల్లా నుంచి కూడా